TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో PNR కాలనీ టౌన్షిప్ లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఐపీసీ షాలెం చర్చ్ ఫాస్టర్ ఏ మాథ్యూ బాబు, బ్రదర్ జాఫిన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంద్రేశం గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ పట్లోళ్ళ రామచంద్రారెడ్డి, పట్లోళ్ళ హరీష్ రెడ్డి, పట్లోళ్ళ ధీరజ్ రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, MDR ఫౌండేషన్ చైర్మన్ మాదిరి పృథ్వీరాజ్ ఇరువురు విచ్చేసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి సహకరించిన PNR టౌన్షిప్ కాలనీ అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు రవి, వారి కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐపీసీ షాలెం చర్చ్ పాస్టర్ ఏ మాథ్యూ బాబు, బ్రదర్ జాఫిన్, పాస్టర్స్ బ్రదర్ జాన్, క్రిస్టియన్స్ సోదరులు సోదరిమణులు, PNR కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. ఇవి నాయన మా ఇంద్రేశం మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఘనంగా మీకు మహిమార్థకరంగా మా ఇంద్రేశం ప్రాంతానికి నాయన ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్నందుని బట్టి వందనాలు ప్రభా. మా మధ్యలోనికి వచ్చిన నాయకులకు మీరు దీవించండి, ఆయురారోగ్యాలను ప్రసాదించండి. ప్రజల పక్షాన నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగిస్తుండగా రాణింద్ర ఉన్నతమైన భవిష్యత్తు వారు దయచేసి దీవించి ఇంకా నీ ప్రజల మధ్యలో బలంగా వాడుకోండి ప్రభా. వచ్చిన వారందరినీ దీవించండి నాయన నీకే వందనాలు చెల్లిస్తూ ఈ సందర్భాన్ని కేక్ కట్ చేసుకుని తోడుగా ఉండమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. దయాప్రాప్తురాలు
పరిశుద్ధురాల నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అమ్మా, ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకు, ప్రభువు దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. సర్వోన్నతమైన స్థలంకి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. వెళ్ళనని కైసరు దుష్టి వలన ఆజ్ఞాయను. కావున మీరందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకున్నది. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. మా భార్య గర్భముగానున్నది, ఇంట్లో స్థలం ఇయ్యుడి. మా ఇంట్లో స్థలము లేదు. మా భార్య గర్భముగానున్నది, మీ ఇంట్లో స్థలం ఇయ్యుడి. మా ఇంట్లో స్థలము లేదు. మా భార్య గర్భముగానున్నది, మీ ఇంట్లో స్థలం ఇయ్యుడి. మా ఇంట్లో స్థలం లేదు కానీ అక్కడ పశువుల పాకలో స్థలం ఉంది, మీరు అక్కడ ఉండుడి. ఆ రోజు ఆ రాత్రి ఆ చలివేళలో యేసు ప్రభు వారు మనుష్యుడిగా జన్మించి ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేసేదను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులకి పేరు పేరున నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మనకు వచ్చిన మన కాలనీ క్రైస్తవ సోదరులతో పాటు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మనము గతంలో చూసుకుంటే ఇప్పటికీ మన కాలనీలో ఈసారి మనం అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేయాలని చెప్పేసి మేము మీకు మాట ఇచ్చాము. ఆ మాట ప్రకారం ఈరోజు మీకు ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చాము. అలానే మన కాలనీ అంటే ఒక ప్రత్యేకత ఉంది. పేనా టౌన్షిప్ ఇంద్రేశంలో మనకు ఒక పేరు కూడా ఉంది. పటాన్చెరు ఏదైతే ఉందో ఒక మినీ ఇండియా అంటామో, అలానే మన పేనా టౌన్షిప్ ఇంద్రేశం కూడా మనకు పేనా టౌన్షిప్ కూడా ఒక మినీ ఇండియా లాంటిది. ఎందుకంటే ఇక్కడ అనేక కులాలు, మతాలు, ప్రాంతాల వ్యక్తులు ఇక్కడ మన సొంత ఇల్లు అనే కళ నెరవేర్చుకొని ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని గౌరవించాలని చెప్పేసి ముఖ్యంగా మేము అసోసియేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఉందో మనం ఇక్కడ మార్నింగ్ నుంచి ఆఫీస్కి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము మాట ఇవ్వడం జరిగింది. అలానే మన అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు ఎలా అయితే మనం ఇక్కడ స్వచ్ఛంగా ఒక స్నేహభావంతో ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా మనందరం అలానే ఉండాలని చెప్పేసి మన పేనా టౌన్షిప్ అనేది ఇక్కడ పటాన్చెరు లెవెల్లో ఏదైతే ఒక పేరుందో ఇక్కడ చాలా మంది యువత కానీ అందరూ కలిసికట్టుగా ఉంటారని చెప్పేసి ఏదైతే మనకు పేరుందో రాబోయే రోజుల్లో మనం ఎలానే ఏ మతానికి సంబంధించిన, ఏ ప్రాంతానికి సంబంధించిన ఏ ఫెస్టివల్ జరిగినా కూడా మన అందరం కలిసికట్టుగా ఇలానే ఉండి ఒకరికొకరు తోడ్పాటు చేసుకుంటూ ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి మనకి ఎటువంటి విభేదాలు లేకుండా ఎవరిది ఏదైనా సరే మనం ముందొచ్చి నిలబడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మన ఆదర్శంగా నిలవాలని చెప్పేసి మన పేనా టౌన్షిప్ ఏదైతే ఉంది ఇప్పుడు మున్సిపల్గా మారింది. రాబోయే మున్సిపల్లో కూడా పేనా టౌన్షిప్ కాలనీ అంటే ఒక ఆదర్శంగా నిలవాలి. అంతే తప్ప ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదని చెప్పేసి అసోసియేషన్ తరఫున మీకు ప్రతి ఒక్క
ఒక్కరికి మేము మనస్ఫూర్తిగా మీకు సహకరిస్తాము. మీకు ఏ అవసరం ఉన్నా సరే మీరు ఒక ఫోన్ కాల్తో మేము మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ మీకు అందుబాటులో ఉంటాము అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులందరికీ మరొకసారి నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ అందరితో పాటు ఇక్కడ క్రిస్మస్ వేడుకల్లో మీ ఒక కుటుంబ సభ్యునిగా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి నన్ను ఆహ్వానించిన వారు మాథ్యూ బాబు గారు, మరి నా మిత్రుడు జోఫెన్ అలెక్స్ గారు, వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి మీ అందరికీ కూడా ఇక్కడ సోదర సోదరిమణులకు, పిల్లలకు, ఇక్కడ విచ్చేసిన యూత్కు, మరి ఇక్కడ గౌరవనీయులు పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి మీ అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మేము మా ఎండిఆర్ ఫౌండేషన్ నుంచి సర్వీస్ ఓరియంటెడ్ ఎక్కడి నుంచి అయితే ఇన్స్పిరేషన్ తీసుకున్నామో అది సేమ్ మనకి సర్వీస్ టు హ్యూమన్ ఇస్ సర్వీస్ టు గాడ్ అన్న ఆ ఒక్క లైన్ బేసిస్ తోటే మేము అది తీసుకొని మేము సర్వీస్ చేయడం జరుగుతున్నది. మరి అలాంటి సర్వీస్ను మీరు ఎంతోమందికి, ఎంతో వేల మందికి మీ లైఫ్ని మీరు సాక్రిఫైస్ చేసుకొని ప్రజల కొరకు మీరు సర్వీస్ చేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి నన్ను ఇక్కడ ఆహ్వానించి మీతో పాటు క్రిస్మస్ సెలబ్రేషన్లో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.